తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగం. మనం మొట్టమొదట జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, శమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వం కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత నేనెవరు, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ మనసు ఏమిటి, భగవంతుడు ఏ రూపంలో వస్తాడు, ఏ రూపంలో మనల్ని కాపాడుతాడు, భగవంతుడు చెప్పిన విషయాలు ఏమిటి, మనం ఆచరించవలసిన విషయాలు ఏమిటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో భగవంతుడు తాలూకా అవతారం ఏ విధంగా మనల్ని రక్షిస్తాడు, ఏ విధంగా మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది 7వ శ్లోకం, 4వ అధ్యాయం 7వ శ్లోకం చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపంతో ఈ లోకమునకు అవతరించును. అనేక రకాల అవతారాలు కృష్ణ పరమాత్మ తాలూకా అవతారాలు అనేక రకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే మనం సాకార రూపంలో వస్తామన్నారు. ఎప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను సృష్టించుకుంటాను, నేను వస్తాను అని పరమాత్మ చెప్తున్నారు. ఎలా వస్తారు? సాకార రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తారు. ఎక్కడైతే ధర్మము నశిస్తుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు భగవంతుడు మనకి ఒక మనిషి రూపంలో కానీ ఏదో వస్తు రూపంలో కానీ మనకి వస్తుంటాడు. అయితే దానికి మనం రక్షించడానికి వస్తారు. ఆయన మనల్ని రక్షించడం. యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడైతే అధర్మము పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో అటువంటి విషయంలో నేను అవతరించుకుంటాను. అంటే మనకు తెలియదు భగవంతుడు వచ్చాడా అని మనకు తెలియదు, కానీ సాకార రూపంలో ఆయన మనకి వస్తారు. ఇంకో శ్లోకాన్ని తెలియజేస్తున్నారు, 9వ శ్లోకాన్ని, 8వ శ్లోకాన్ని. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుకొనుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుదును. ఆ విధంగా మనల్ని రక్షిస్తాడు. ఎవరిని? సత్పురుషులు రక్షిస్తాడు. అంటే నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ, భగవంతుని స్మరిస్తూ, నిరంతరం కూడా సాధన చేస్తూ, భగవంతుడే పరమగతి అని అనన్యా చింత, నిరంతరం కూడా చింత ఎవరు చేస్తారో వారే సత్పురుషుడు. వారిని రక్షిస్తాను. దుష్టులు రూపుమాపుటకు, దుష్టులంటే దుష్ట స్వభావము ఎవరికైతే ఉన్నాయో అప్పుడు అవతరిస్తున్నారు. అవతరించడం అంటే మనలో ఉన్నటువంటి బుద్ధి రూపంలో ఆయన వస్తాడు. మనం నిరంతరం కూడా భగవంతుని స్మరిస్తూ ఉంటే మనలో ఉంటే దుష్ట స్వభావాలు, అహంకారము, కాము, క్రోధము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మనకి దుష్ట గుణాలు. ఈ దుష్ట గుణాలు నేను పోగొట్టుకోవడానికి వస్తాననే భావన మనం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుని స్మరిస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉండబడే దుష్ట గుణాలు పోతాయి అని ఆ రకంగా చేయాలి. సత్పురుషులు రక్షించడం కొరకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మం రక్షించడం కొరకును, ధర్మం స్థిరమనర్చడం కొరకును ధర్మాన్ని స్థాపిస్తాను. ఎందుకంటే అధర్మం ఎక్కడైతే పెరుగుతుందో నేను ధర్మాన్ని రక్షించడం కొరకు నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను. అక్కడ యుగం అంటే ప్రతి క్షణము అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా మనకి భగవంతుడికి ఏమన్నా సరే ఆయన పర్వాలేదు, కానీ భగవంతుడు భక్తులకి మనం హాని చేస్తే అప్పుడు భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రహ్లాదు ఉన్నాడు. ప్రహ్లాదుడికి అపకారం చేశాడు, అందుకే ఆ విష్ణుమూర్తి ఆ విధంగా వచ్చారు. ఆ విధంగా మనకి ఎవరైతే హాని చేశారనుకోండి, మనం ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉంటే మనల్ని భగవంతుడు రక్షిస్తాడు. ధర్మో రక్షిత, ఆ ధర్మం మనల్ని రక్షిస్తాడని కృష్ణ పరమాత్మ
తెలియజేశారు. ఓం తత్సత్. జై గురుదేవ్.